హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే చిన్న అక్వేరియంస్ ట్యాంక్స్ అయితే చూపిస్తున్నాను. మేము రీసెంట్గా బెంగళూరు వెళ్ళాం కదా, అక్కడ బెంగళూరులో ఇండియాస్ లార్జెస్ట్ అక్వేరియం ప్యారడైజ్ అక్వేరియం, పెద్ద టన్నెల్ కూడా ఉంటుంది, లార్జెస్ట్ టన్నెల్ అన్నట్టు. అది కాకుండా మర్మెడ్ షో కూడా ఉంది. బట్ మేము స్టే చేసిన ప్లేస్కి అదైతే కొంచెం దూరం ఉండేది. సో మేమైతే నమ్మ బెంగళూరు, ఇది ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ అక్వేరియం. ఇందులో కూడా పెద్ద టన్నెల్ ఉంది, కోయి ఫిష్ పాండ్ ఉంది. ఇది నమ్మ బెంగళూరు అక్వేరియం టూర్ లాగా. అన్నీ ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కదాన్ని చూస్తుంటే అలాగా కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది. సో నేను అలాగా కెమెరా పెట్టుకొని తీసుకుంటూ వెళ్ళిపోయాను. చాలా చాలా నచ్చింది నాకైతే అక్వేరియం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా చాలా మోడల్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నట్టు. అవైతే నేను ఇంట్లో కూడా సెటప్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం కూడా ఈజీగా ఉంటుంది, ఇలాగా మోడల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అనేసి. ఇది చూసారా, రాక్స్తో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలాగ మనకు క్రియేటివిటీ యూజ్ చేసుకొని ఒక ఐడియా ఉంటే దాని ప్రకారంగా థీమ్తో మనం ఇంట్లో కూడా ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు. ఫిషెస్ అంటే ఎక్కడైనా కానీ ఒకసారి ట్యాంక్ సెట్ అయిందంటే మాత్రం ఫిషెస్ చాలా రోజులు ఉంటాయండి. ట్యాంక్ సెట్ అవ్వడానికి కొన్ని టిప్స్ కూడా ఉంటాయి, మీరు యూట్యూబ్లో చూసినా కానీ టిప్స్ దొరుకుతాయి. సో ఈ అక్వేరియం ఎంట్రీ కోసం అయితే పిల్లలకి పెద్దలకి డిఫరెంట్గా ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళాక ఒక్క అక్వేరియంని కూడా ఇలాగ టచ్ కూడా చేయనివ్వలేదండి, దగ్గరగా కూడా ఇలా చూడనివ్వలేదు. అయినా కూడా కష్టపడి అలాగా వీడియో తీశాను నేను, వాళ్ళని కన్విన్స్ చేసి. అందుకని ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ అండ్ షేర్ అయితే తప్పకుండా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఈ వీడియో చూస్తే నమ్మ బెంగళూరు అక్వేరియంని ఫుల్ టూర్ ఉంటుంది. ప్రతి అక్వేరియంని దగ్గర నుండి డీటెయిల్గా, ఫిషెస్ని కూడా డీటెయిల్గా అయితే నేను చూపించాను. అలాగే ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఒక్కొక్క ఫిష్ ట్యాంక్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్, ప్లాంట్స్ కానీ కోరల్స్ కానీ అన్నింటిని అయితే నేను చాలా డీటెయిల్గా అయితే వీడియో తీశాను. చాలా అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మనం క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ అయినా కూడా చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. అలాగే మనం చూడలేం కదా, సముద్రం లోపలికి వెళ్ళి అలాగా చూడలేం కదా. ఆ ఎన్విరాన్మెంట్ అంతా మనకి ఇక్కడ థీమ్గా డిఫరెంట్ థీమ్గా ఆర్గనైజ్ చేశారు కాబట్టి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో తప్పకుండా మొత్తం వీడియో అయితే చూడండి.